హాయ్ ఎవ్రీవన్. ఒక బిగ్ ఫుడ్ గురించి ఒక బిగ్ అప్డేట్. 2025 టు 2030 వరకు అమెరికన్స్కి గవర్నమెంట్ అనేది ఒక ఫుడ్ గురించి డైటరీ గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేసింది. మెజర్గా చూస్తే ఇక ఫోటో చూస్తే మనం ఈ ఫోటోలో ఆర్ఎఫ్కే జూనియర్ రాబర్ట్ కెనడీ జూనియర్ అనేది అతను ఉన్నాడు. సో ఇతను గవర్నమెంట్లో హెచ్హెచ్ఎస్ సెక్రటరీ, హ్యూమన్ అండ్ హెల్త్ సైన్సెస్ సెక్రటరీ. సో ఇతను ఇక్కడ చూస్తే మెయిన్ థీమ్ ఏంటంటే ఈట్ రియల్ ఫుడ్. మీకు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ లాగ్ ఆన్ టు యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ realfood.gov అనే వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. ఈట్ రియల్ ఫుడ్ అనేది మెయిన్ థీమ్ ఇక్కడ. లైక్ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా రియల్ ఫుడ్. వాట్ ఈజ్ రియల్ ఫుడ్ అంటే డైరెక్ట్ యానిమల్స్ నుంచి ప్లాంట్స్ నుంచి వచ్చే డైరెక్ట్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి వితౌట్ ప్రాసెసింగ్ ఇట్. ప్రాసెసింగ్ చేయడం వల్ల చాలా అనేది న్యూట్రిషన్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి ఈట్ రియల్ ఫుడ్, ఉన్నది ఉన్నట్టే తీసుకోవాలి అని చెప్తున్నాడు. మరి ఎలా తీసుకోవాలి ఆ ఫుడ్ అని చూస్తే దానికోసం కూడా ఒక ఫుడ్ పిరమిడ్ అనేది న్యూ ఫుడ్ పిరమిడ్. ఇంకా న్యూ పిరమిడ్ ఓల్డ్ పిరమిడ్కి న్యూ పిరమిడ్కి కంప్లీట్గా ఆపోజిట్ తీసుకున్నాడు. ఓల్డ్ పిరమిడ్ కింద నుంచి పైకి ఉంటే న్యూ పిరమిడ్ పైనుండి కింది ఆపోజిట్గా అప్ సైడ్ డౌన్ అయిపోయింది అన్నట్టు. కాబట్టి ఆ ఫుడ్ పిరమిడ్లో మనం ఇంతకు ముందు తీసుకున్నట్టు కాకుండా కొత్త దాన్ని సూచిస్తున్నారు ఇక్కడ. డైటరీ గైడ్ లైన్స్ 2025 టు 2030 వరకు వీళ్ళు ఏం రిలీజ్ చేశారంటే ఇక్కడ చూడండి. ఈ ఫుడ్ ఇక్కడ ప్రోటీన్, డైరీ, హెల్దీ ఫ్యాట్స్ ప్లస్ ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్ని పైన పెట్టి అది ఎక్కువ మొత్తంలో పెట్టేశారు. దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ప్రోటీన్స్కి ఎక్కువ, డైరీ ప్రోడక్ట్స్ అంటే పాల ఉత్పత్తులు, అండ్ హెల్దీ ఫ్యాట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇక లాస్ట్లో కింద ఏంటంటే హోల్ గ్రెయిన్స్. అంతకుముందు మనం ప్రాసెస్డ్ గ్రెయిన్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు గ్రెయిన్స్కి చాలా చాలా తక్కువ ఇంపార్టెన్స్, చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అని చెప్తున్నారు. ఎక్కువగా ప్రోటీన్, డైరీ, హెల్దీ ఫ్యాట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవే ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు. చాలా తక్కువ లీస్ట్గా ఎవరికి దేనికి ఇచ్చానంటే హోల్ గ్రెయిన్స్కి. మనం రైస్ తీసుకుంటాం. రైస్కి అంతకుముందు ఏంటంటే రైస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ రైస్ తీసుకొని లిమిటెడ్ అమౌంట్ తక్కువ మొత్తంలో అంటే రైస్ కంటే తక్కువ మీడియం అమౌంట్లో ప్రోటీన్ అండ్ వెజిటబుల్స్ మీడియం అమౌంట్లో తీసుకొని ఈ ఫ్యాట్స్ కూడా చాలా తక్కువ అమౌంట్లో తీసుకోవాలి అనే పాతది ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని కంప్లీట్గా డిఫరెంట్గా ఇక్కడ ఏం చేసిందంటే ప్రోటీన్ అంటే ప్లాంట్ ప్రోటీన్ అయినా యానిమల్ ప్రోటీన్ అయినా మీట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. డైరీ ప్రోడక్ట్స్ కూడా పాల ఉత్పత్తులు ఎక్కువ తీసుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అలాగే కాకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా అధిక మొత్తంలో తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా ఇందులో చూస్తే హోల్ గ్రెయిన్స్ అనేవి కాకపోతే ఏవైతే మనం అనుకుంటున్నామో ఈ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే గ్రెయిన్స్, ఎనర్జీ ఇచ్చే గ్రెయిన్స్ అనేది చాలా తక్కువ, చాలా లిమిటెడ్గా తీసుకోవాలి అని ఈ న్యూ ఫుడ్ పిరమిడ్ సూచిస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ బిగ్ చేంజ్ అన్నట్టు. సో దీన్ని యూజ్ చేసి మహా మూమెంట్ అమెరికాలో ఏం నడుస్తుందంటే మేక్ అమెరికా హెల్దీ అగైన్ అని నడుస్తుంది మహా మూమెంట్. సో దీన్ని హెల్దీగా చేయడం, క్రోనిక్ డిసీజెస్ అనేవి చాలా తగ్గించడానికి ఇవన్నీ చేస్తున్నారు. చాలా రీసెర్చ్ తర్వాతనే వీళ్ళు చాలా చేస్తున్నారు. సో దీన్ని ఫాలో అయితే మనకు కూడా చాలా యూజ్ఫుల్ ఉంటుందని వీడియో చేస్తున్నాను. కాబట్టి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈట్ రియల్ ఫుడ్ అనేది మెయిన్ థీమ్ కాబట్టి రియల్ ఫుడ్నే తినండి, జంక్ ఫుడ్ కాకుండా. మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా పాతదాని ప్రకారం ఏంటంటే మనము కార్బోహైడ్రేట్స్ ఈ గ్రెయిన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ప్యాకెడ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. లైక్ బేవరేజెస్, సోడాస్, చిప్స్ వీటిలో ఎక్కువగా ఉండేది ఏంటంటే ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్ అంతే. కానీ దానికి ఇంపార్టెన్స్ అనేది మొత్తంగా తీసేసి చాలా తక్కువ పరిమాణం ఇవ్వడం వల్ల జంక్ ఫుడ్ యూజేజ్ అనేది, ప్రాసెస్డ్ ఫుడ్ యూజేజ్ అనేది తగ్గిపోతుంది. కానీ తగ్గిపోవడానికి ఇది ఒక సూచనగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే అది ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సింది మెయిన్ మైక్రో. అవి సో మ్యాక్రోగా మనం తీసుకోవాల్సింది ఇవి అని మెయిన్గా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి
ఫర్ మోర్ ఇన్ఫో ఇది చాలా బెటర్గా ఉంటుంది. మీరు కూడా ఫాలో అయితే బాగుంటుంది కావచ్చు. ఒకసారి చూడండి. దిస్ ఇస్ రియల్లీ ఎ గుడ్ ఐడియా అండ్ గుడ్ షిఫ్ట్ ఫ్రమ్ ఓల్డ్. ఈ న్యూ పిరమిడ్ అనేది చాలా బాగుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ realfood.gov చూడండి.